రాజశేఖరన్న నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జీవనన్న నాయకత్వం రామన్న గారి నాయకత్వం కైతక్క గారి నాయకత్వం జై తెలంగాణ చలో 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 जोर से चलो जोर से चलो जोर से चलो 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 जय तेलंगाना जय तेलंगाना केसीआर गारी नायकत्వం रामన్న गारी नायकत्వం కైతమ్మ గారి నాయకత్వం జై తెలంగాణ 20న జరిగే వరంగల్ సభను విజయవంతం చేయాలి 20న జరిగే వరంగల్ సభను విజయవంతం చేయాలి 20న వరంగల్ జరిగే సభను విజయవంతం చేయాలి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జీవనన్న రాజశేఖరన్న నాయకత్వం చలో 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 20న జరిగే వరంగల్ సభను విజయవంతం చేయాలి ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ రథసారథి జీవనన్న గారు మొన్న నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరిపి మరి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్నటువంటి రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి ఎమ్మెల్యే జీవనన్న గారు మా అందరికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఆయన సూచనల మేరకు మరి అందులో భాగంగానే ఈరోజు చలో వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పేసి పోస్టర్లను ఆవిష్కరించి ఆర్మూర్ పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ప్రతి రోడ్డులో ప్రతి గల్లీలో ఈ యొక్క పోస్టర్లను అతికించాలనేటువంటి కార్యక్రమాన్ని మరి మేము ముందడికి తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఏ వర్గాన్ని కలిపినా కానీ ఏ వ్యాపారస్తులను కలిపినా కానీ ఏ కులాన్ని కలిపినా కానీ ఒకటే మాట అంటున్నారు, మాకు సార్ కావాలా, కారు కావాలా, కేసీఆర్ రావాలా, అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అని చెప్పేసి. మరి తెలంగాణ దేశ చరిత్రలోనే ఒక రాష్ట్రం కొరకి ఒక రాష్ట్ర సాధనకు మరి పుట్టినటువంటి పార్టీ ఆ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలిపినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అట్లాంటి గొప్ప రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈనాడు మరి 10 సంవత్సరాలలో తెలంగాణను అగ్రగామిగా నిలబెడితే ఈరోజు దుష్ట కాంగ్రెస్ పాలకుల చేతిలో ఎక్కడ చూసినా కానీ ప్రజలందరూ నిర్వీర్యపడుతున్నారు. ఎక్కడికక్కడ అన్ని కూడా వినాశనానికి గురైతా ఉన్నాయి. ఒక సైడు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, మరొక సైడు రైతన్నలు కావచ్చు, ఎవరిని కదిపినా కానీ మొత్తము బాధలలోనే ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈరోజు మరి ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తికి, విద్యావేత్తకు, మరి రాజకీయ చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తికి పాలన అందిస్తే ఏ రకంగా ఉంటుందో ఈరోజు కేసీఆర్ గారిని చూస్తే వాళ్ళకి గుర్తుకొస్తా ఉన్నది. మరి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్ని వైఫల్యాలు మరి ఇప్పటి వరకు 18 నెలలు సమయము కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని వీళ్ళు ఏం దిద్దుతారో చూద్దాం, వాళ్ళకు కూడా టైం ఇద్దాం, సమయం ఇద్దామని చెప్పేసి ఆగడం జరిగింది. మరి రాష్ట్రాన్ని మరి ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి అభివృద్ధిని ఈరోజు అధపాతాళానికి తొక్కేసినటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డి సర్కారుది, కాంగ్రెస్ సర్కారుది. కాబట్టి వాళ్ళ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ మరి రాష్ట్రాన్ని ముందటికి తీసుకెళ్లాల్సిన తరుణము మరి ఆసన్నమైందని చెప్పేసి కేసీఆర్ గారు భావించారు. కాబట్టి ఆ రోజు రాష్ట్ర ప్రజలందరికీ అన్ని వర్గాలకు సంబంధించి ఆయన దిశ నిర్దేశం చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా మేము వస్తామన్నా వరంగల్ సభకు అని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా రావడానికి అన్ని వర్గాల వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా భూతో నా భవిష్యత్ భారతదేశ చరిత్రలోనే కనీవిని ఎరగని విధంగా వరంగల్ సభ దాదాపు 1242 ఎకరాల స్థలంలో కేసీఆర్ గారి గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర పితామహులు ఈ సభ నిర్వహిస్తున్నారు. కాబట్టి దాన్ని ఆర్మూర్ నుండి పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మా పార్టీ శ్రేణులందరూ కూడా మొన్ననే మా మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా
అధ్యక్షులు జీవనన్న గారు మా అందరికి కూడా సూచనలు చేయడం జరిగింది. దాని ప్రకారము ఈరోజు మేము పట్టణ కార్యవర్గము వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు సమాలోచనలు కూడా చేసినాము. వాహనాలు ఏ రకంగా సభకు తరలి వెళ్ళాలా దాని కార్యాచరణ కూడా మేము తయారు చేసుకోవడం జరిగింది. దీన్ని మన జీవనన్న గారి దృష్టికి తీసుకెళ్లి రానున్న రోజుల్లో 27వ తారీఖు నాడు విజయవంతం చేయడానికి ఆర్మూరులో పెద్ద ఎత్తున నాడే ఎమ్మెల్యే మన జీవనన్న గారు చెప్పినట్టుగా ఆర్మూరు సభ పంతం ఆంధ్ర రాష్ట్రం అంతం అన్నాడు. ఈరోజు వరంగల్ సభ రజతోత్సవం యొక్క సభ దుష్ట కాంగ్రెస్ పాలనకు అంతం కాబోతా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ